ఢిల్లీ వేదికగా ప్రత్యేక హోదాపై టీడీపీ ఎంపీలు సమరభేరి మోగిస్తున్నారు. పార్లమెంట్లోని గాంధీ విగ్రహం ముందు ఎంపీలు ధర్నా నిర్వహించారు. భవిష్యత్ కార్యాచరణపై సమావేశమైన తరువాత ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్రానికి రాయితీలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈ ధర్నాలో లోక్సభ, రాజ్యసభ ఎంపీలు అందరూ పాల్గొని సభ బయట లోపల వాయిస్ వినిపించారు. సభ జరిగినంతసేపు తమ సీట్ల వద్ద ప్లకార్డులు పట్టుకుని నినాదాలతో హోరెత్తించారు. ఇక మంత్రులు సుజనా చౌదరి, అశోక్ గజపతిరాజు ప్రత్యక్షంగా ఆందోళనలో పాల్గొనకపోయినా పీఎం అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తూ పార్టీ అధినేత ఆదేశాల్ని అమలు చేసే పనిలో బిజీగా ఉన్నారు. మిత్రపక్షమైన బీజేపీతో ఎలాంటి ఉపయోగం లేకపోతుండటంతో పోరాట మార్గాన్ని ఎంచుకుంది టీడీపీ. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంపై పోరాటాన్ని దశలవారీగా చేపట్టాలని టీడీపీ నిర్ణయించుకుంది. ప్రధాని మోడీని కలిసి ప్రత్యేక హోదా సహా రాష్ట్రానికి అందాల్సిన సాయంపై వినతిపత్రం అందించాలని డిసైడ్ అయ్యారు ఏపీ అధికార పక్ష ఎంపీలు. రాజ్యసభలో జైట్లీ వ్యాఖ్యలు ఏపీకి ఆమోదయోగ్యం కాదని ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు సభలో ఆ సమయంలో తమ పార్టీ సభ్యుల వ్యవహార తీరుపై ఒకంత అసంతృప్తి వ్యక్తం చేసి భవిష్య కార్యాచరణ ప్రకటించారు. సంకీర్ణ ప్రభుత్వంలో మేము భాగస్వాములైనప్పుడు మా ధర్మాన్ని కూడా మేము చేయాల్సిన అవసరం ఉంది. ఆ విషయం కూడా మీరు కూడా రాష్ట్ర ప్రజానికి కూడా గుర్తుపెట్టుకోవాలి. మా ధర్మాన్ని చేస్తూనే ఏమేం చేయాలో స్టెప్ బై స్టెప్ ముందుకెళ్తాం. వాట్ ఐఎమ్ సేయింగ్, మన ప్రధానమంత్రిని అడిగినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రధానమంత్రి సమాధానం చెప్పిన తర్వాత దానిపైన ఏం చేయాలి నెక్స్ట్ ఫేజ్ ఆలోచిస్తాం. అదే మరి రేపు గాంధీ స్టాచ్యూ దగ్గర మొన్న రాజ్యసభలో జరిగింది కరెక్ట్ కాదు, మాకు ఆమోదయోగ్యం కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం చేయమని ఫస్ట్ మన వాళ్ళందరూ ఎంపీస్ అంతా సమావేశమై దే విల్ ఒక నిరసన అంటారా లేకపోతే ఒక ఆవేదన అంటారా, మనకు జరిగిన అన్యాయాన్ని దేశం దృష్టి తీసుకురావడం అంటారా, విల్ డూ దాట్. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు రావాలన్న ప్రతిపాదనపైన ఎంపీలతో జరిగిన భేటీలో సుదీర్ఘ చర్చ జరిగింది. ఆ మీటింగ్లో మీరు ఆదేశిస్తే ఇప్పటికిప్పుడే రాజీనామా చేస్తా, స్వయంగా వెళ్లి ఆమోదించుకుని వస్తాను అని అశోక్ గజపతిరాజు స్పష్టం చేశారు. సుజనా చౌదరి కూడా పార్టీ నిర్ణయిస్తే ఇప్పటికిప్పుడే రాజీనామా చేస్తానని ప్రకటించారు. దీంతో చంద్రబాబు స్పందిస్తూ ఎన్డీఏ నుంచి బయటకు రావడం 2 నిమిషాల పని, అయితే ఒకసారి అన్ని విషయాలు ప్రధాని మోడీని కలిసి వివరించండి అనటంతో పీఎంతో భేటీకి టైం ఫిక్స్ చేయించుకునే పనిలో పడ్డారు టీడీపీ కేంద్ర మంత్రులు. అయితే ఈ భేటీకి ముందే ఏపీ అవసరాలపై సభలో వాయిస్ వినిపించారు సుజన. సభ బయట విభజన సమయంలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరుపై ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు ఆయన. ఇప్పుడు ఈ బిల్లు నిజానికి స్పెషల్ కేటగిరీ చార్జ్ ఇవ్వాలంటే బిల్లు పాస్ చేయాల్సిన అవసరం లేదు, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అవసరం లేదు, అదొక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇవ్వచ్చు. ఆ విషయం చెప్పడానికి ప్రయత్నం చేశాను నేను. కానీ కాంగ్రెస్ వాళ్ళు మాత్రం అల్లరి చేయడం తప్పితే సభని బాగా నడిపించడానికి ఎలా, రాష్ట్ర ప్రయోజనానికి ఏం చేయాలి, ఎందుకంటే చేసిందంతా వాళ్లే నాశనం చేశారు. ఇక అన్యాయంగా విడిపోయిన రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఎంత అవసరమో వివరించారు. ప్రధానమంత్రితో భేటీ తర్వాత ప్రత్యేక హోదాపై తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు కేంద్ర మంత్రి సుజనా చౌదరి. స్పెషల్ స్టేటస్ కోసం తమ ఆందోళనను కొనసాగిస్తామంటున్న సుజనా చౌదరితో మా ఢిల్లీ ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించే క్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ తన ఆందోళన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈరోజు తదుపరి కార్యాచరణ ప్రణాళిక ఎలా ఉండబోతుంది, ప్రధానమంత్రి ఏ రకంగా స్పందిస్తారన్న అంశంపై తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు కేంద్ర మంత్రి సుజనా చౌదరితో మాట్లాడదాం. సార్ నమస్కారం. ప్రధానంగా ఈరోజు తొలిసారిగా మీ కార్యక్రమం ప్రారంభమైంది. మీ ఆందోళన ఆవేదనని వ్యక్తం చేసే క్రమంలో భాగంగా రెండో రోజు మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? అంటే యావత్ భారతదేశానికి ఆంధ్రప్రదేశ్కి జరిగిన నష్టం అందరికీ తెలుసు. ఆ నష్టాన్ని ఇప్పుడు కొంతన్నా దాన్ని పూడ్చడానికి గురించి అని చెప్పి ఈ ఎన్డీఏ గవర్నమెంట్ తరఫున మనం అనేక సార్లు అనేక ప్రామిస్లు ఇవ్వడం జరిగింది. డెఫినెట్గా కొంతవరకు చేశారు, ఇంకా చేయవలసిన చాలా ఉంది. కానీ 2 సంవత్సరాలు దాటిపోయింది, 26 నెలలు దాటింది. ఇప్పటికి కూడా ఇంకా అవన్నీ అడ్రస్ చేయకపోతే ఇబ్బంది పడతాం అని మిత్రపక్షమైనంత మాత్రాన మనం నోరు మూసుకుని కూర్చొని ఉండవలసిన అవసరం ఏమాత్రం లేదు. డెఫినెట్గా ప్రజాస్వామ్యంలో డెమోక్రటిక్గా కాన్స్టిట్యూషన్ ప్రకారం అన్నీ చేయవలసి ఉంది. కాబట్టి ఆంధ్ర రాష్ట్రానికి, ఆంధ్ర ప్రజలకి ఎలాంటి ప్రయోజనాలు కలగాలో అలాంటి ప్రయోజనాల గురించి ఎప్పటికప్పుడు చెబుతూ ఉన్నాం. ఈ ఆలస్యమైన దానికి ఆల్రెడీ అరుణ్ జైట్లీ గారితోనూ, హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారితో కూడా అనేక సార్లు మాట్లాడటం జరిగింది. ప్రధానమంత్రి గారిని రిక్వెస్ట్ చేశాం. మాకు అఫీషియల్గా రాలేదు, కానీ అన్అఫీషియల్గా నాకు తెలిసిన విషయం ఏంటంటే అసలు స్టేటస్ రిపోర్ట్ వాళ్ళు పీఎం వాళ్ళు అడిగారని చెప్పి
బహుశా రేపు అపాయింట్మెంట్ ఇస్తుండొచ్చు. ఇస్తే పర్సనల్గా వెళ్ళి ఎంపీస్ అందరం మేము వెళ్ళి ఆయనకి ప్రజెంట్ చేస్తాం కేసు ఏంటి అనేది. ఎట్టి పరిస్థితుల్లోనూ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాలని చెప్పి మిగిలిన అన్ని కూడా డెఫిసిట్ ఫైనాన్స్, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ వీటన్నిటి గురించి కూడా అనేక సార్లు అడగడమే కాకుండా ఇప్పుడున్న పరిస్థితి కూడా చెప్పడం జరిగింది. ప్రజల ఆకాంక్ష ఏమిటి, అది కాకుండా కాన్స్టిట్యూషన్ ప్రకారం చేశారా, డెమోక్రటిక్గా చేశారా, అన్డెమోక్రటిక్గా చేశారా, ఏదైనప్పటికీ బిల్లు పాస్ అయిన దాన్ని విత్ లెటర్ అండ్ స్పిరిట్తో ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా ఆల్టర్ చేయలేరు, దాన్ని డినై చేయలేరు. కానీ టైం ముందు వెనక చేసే విధంగా జరుగుతూ ఉంది. అట్లాగే ఎష్యూరెన్సెస్ ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ కూడా పార్లమెంట్ వ్యవస్థ మీద నమ్మకం సన్నగిల్లే అపాయం కూడా ఉంది. ఈ విధంగా కనుక మనం చేయకపోతే గవర్నమెంట్ ఎవరనేది, గవర్నమెంట్ ఈజ్ ఎ పర్మనెంట్ ఇన్ నేచర్. పొలిటికల్ పార్టీలు మారితే మారచ్చు. కాబట్టి అది డెఫినెట్గా ఈరోజు మిత్రపక్షం, అది కాకుండా ఒక ఎథికల్ వాల్యూస్తోనూ ఒక మర్యాదపూర్వకంగా లోక్సభలో కూడా మా ఎంపీస్ అందరూ నిరసన వ్యక్తపరిచారు. అది ఒక సింబాలిక్గా చేశాం. అయితే సార్, బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత తొలిసారిగా ఒక భాగస్వామ్య పక్షం ఈ రకంగా నిరసన ప్రదర్శన అనేది పార్లమెంటు ఆవరణలో అదేవిధంగా సభాముఖంగా చేయడం తొలిసారి నాకు తెలిసినంత వరకు. దీనివల్ల ఏమన్నా ప్రధానమంత్రి నొచ్చుకోవటం కానీ, లేకపోతే ప్రభుత్వ పరంగా మీ సంబంధాల విషయంలో ఏదన్నా తేడా వచ్చే అవకాశం ఉందా, లేకపోతే మీ యొక్క ఆందోళన అర్థం చేసుకునే అవకాశం ఉందంటారా? అంటే మాకు వరకు మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలు కానీ మా ఎంపీలందరికీ కూడా డెఫినెట్గా రాష్ట్ర ప్రయోజనాలే మొట్టమొదటిగా వస్తాయి. ప్రధానమంత్రి గారు నొచ్చుకోవాల్సిన అవసరం అయితే నాకేం కనపట్లేదు దీంట్లో. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఈ నిరసనల ద్వారానే వ్యక్తపరచగలం, లేకపోతే ఇంక వేరే ఉత్తరాలు రాస్తా కూర్చోలేం కదా. కాబట్టి ఉత్తరాలు రాసాం. ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు తిరిగారు, ఎన్నోసార్లు చెప్పారు చాలా మర్యాదపూర్వకంగా. కాబట్టి ఇప్పుడు డెఫినెట్గా సభాముఖంగా అందరికీ మిగిలిన పార్టీలు, ఎందుకంటే ఈ దేశంలో ఉన్న ప్రతి పొలిటికల్ పార్టీ, ప్రతి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కూడా రెస్పాన్సిబుల్ ఆ రోజున ఆ బిల్లుని ఆ విధంగా పాస్ చేయడానికి. కాబట్టి ఇలాంటి నష్టమే ఇంకో రాష్ట్రానికి జరగకూడదనే ఉద్దేశంతో అందరికీ తెలియపరుస్తున్నాం. అందరూ కూడా బాగా సహకరిస్తున్నారు. మన రాజ్యసభలో కూడా అన్ని పార్టీలు కూడా చక్కగా సపోర్ట్ చేశారు. కాబట్టి డెఫినెట్గా రేపు ఆయన అపాయింట్మెంట్ ఇస్తారని నాకు నమ్మకం. ఇస్తే మేము అందరూ ప్రజెంట్ చేస్తాం. ఎంతో కొంత కదలిక అయితే డెఫినెట్గా రావాలి. ఓకే. అయితే ఈ రోజు మీరు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్ కుమార్, కేంద్ర మన రాష్ట్రానికి చెందినటువంటి సీనియర్ మంత్రి వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీతో నక్కి మీరు కూడా భేటీ అయ్యారని తెలిసింది. దీనికి సంబంధించి పార్లమెంటరీ వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారం కాకుండా ఏదైనా ఆంధ్రప్రదేశ్ వ్యవహారం చర్చగా వచ్చిందా? అఫ్ కోర్స్ ఫ్లోర్ కోఆర్డినేషన్ ప్లస్ ఆంధ్రప్రదేశ్ విషయాలు కూడా ముఖ్యంగా మాట్లాడటం జరిగింది. అవన్నీ కూడా రేపు ఫైనలైజ్ అయినాక చెప్తే పద్ధతిగా ఉంటుంది. ఓకే. మొత్తానికి మీ చేసే ప్రయత్నం వల్ల కొంత కదలిక ఉంటుంది అని ఆశించవచ్చా, లేకపోతే ఇంకా మీ ఆందోళన ఆవేదన వ్యక్తం చేసే క్రమంలో భాగంగా తీవ్రతరం చేస్తారా మీ ఆందోళన? అంటే కదలికతో మాత్రం మేము సంతృప్తి పెరగం. మేము రిజల్ట్ కావాలని అడుగుతున్నాం. మా ఎంపీలందరూ కూడా చాలా ఛార్జ్ అప్ అయి ఉన్నారు. ప్రజలు ఎంపీలు ప్రజాప్రతినిధుల కింద వీళ్ళు అందరం ఉన్నాం. కాబట్టి మేము మంత్రులమైనా సరే కూడా ఎక్కడ ఆగకుండా తగ్గకుండా మేము చేయవలసిన డిమాండ్ అయితే రెండో రోజు కార్యక్రమం ఎలా ఉండబోతుంది రేపు మంగళవారం? రేపు మొట్టమొదటి అయితే డెఫినెట్గా రేపు ఉదయం ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి కన్ఫర్మేషన్ వస్తుందని నా నమ్మకం. వారిని కలిసినాక వారు ఏం చెప్తారో చూసి దాన్ని బట్టి మేము కార్యాచరణ మా అధ్యక్షుల వారితో మాట్లాడి మళ్ళీ తర్వాత కార్యక్రమం చేస్తాం. అంటే ఈ రోజులాగా రేపు ఆందోళన చేసే అవకాశం లేదా, అది లేకుండానే ప్రధానమంత్రి ముందుగా అపాయింట్మెంట్ ఇచ్చే అవకాశం ఉందంటారా? ఒకవేళ అపాయింట్మెంట్ ఇస్తే ఏం చేయాలి అనే విషయం ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆయన చెప్పిన విధంగా చేస్తాం. రైట్, థ్యాంక్ యూ. మొత్తానికి రెండో రోజు తమ ఆందోళన కార్యక్రమం అన్నది రేపు ప్రధానమంత్రి ఇచ్చే అపాయింట్మెంట్ బట్టి ప్రధానమంత్రితో కలిసి మాట్లాడిన తర్వాత వారిచ్చే సమాధానాన్ని బట్టి తమ తదుపరి ఆందోళన కార్యక్రమాన్ని నిర్దేశించుకుంటామని చెప్పి కేంద్ర మంత్రి, తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు సుజనా చౌదరి చెప్తున్నారు. టీడీపీ ఎంపీలకు చంద్రబాబు క్లాస్ బెక్కిన ఎఫెక్ట్ పార్లమెంట్లో కనిపించింది. విభజన హోదాపై చర్చ సందర్భంగా అరుణ్ జైట్లీ చేసిన ప్రసంగంపై టీడీపీ ఎంపీలు సరిగా స్పందించకపోవడంపై సీరియస్ అయిన ఆయన ప్రజలు అన్నింటినీ గమనిస్తూనే ఉంటారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. దాంతో తాము మంత్రి పదవులు వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్న సుజనా, అశోక్లను వారించిన ఆయన పీఎంతో భేటీకి ప్రయత్నించి విషయాన్ని వివరించాలని సూచించారు. ఆ క్రమంలో వెంకయ్యనాయుడు జోక్యంతో అరుణ్ జైట్లీతో సుజనా చౌదరి భేటీ అవటం ప్రాధాన్యతను సంతరించుకుంది. అసలింతకీ ప్రత్యేక హోదా కోసం పోరాటంలో సుజనా పాత్ర ఏంటి?
కేవలం రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకునే బీజేపీతో జతకట్టామని, అయితే 2 ఏళ్లు పూర్తయినా వారు ప్రభుత్వానికి చేసిందేమీ లేదని అటు రాజ్యసభలో సుజనా చౌదరి, ఇటు నేతల సమావేశంలో చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. బీజేపీ తీరు విభజన చట్టానికి వ్యతిరేకంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. No, sir. It is decided that in the interest of the state of Andhra Pradesh, either voting or again discuss and understand the status of the assurances given on the floor of the House as well as the Act. What is the status as on today? Because 2.5 years is completed, we should know, understand what government is likely to do about the commitment of the Act as well as the as assurances of the House. You are part of the government. No, of course. You are part of the government. Collective, sir. I am part of the government. Yeah. కేబినెట్ మంత్రిగా ఉండి కేంద్రాన్ని ఇలా నిలదీయటం గతంలో ఎప్పుడూ జరగలేదు. రాజ్యసభలో అరుణ్ జైట్లీ మాట్లాడుతున్నప్పుడు సుజనా చౌదరి ఆయన్ని అడ్డుకుని ఏపీ సర్కారు వాదన వినిపించారు. పార్లమెంట్లో ఒక మంత్రి ప్రకటన చేస్తున్నప్పుడు అడ్డుకుని మరో మంత్రి ఇలా తన వాదన వినిపించడం ఉభయ సభల చరిత్రలోనే లేదు. అలా రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రాన్ని ప్రశ్నించడానికి కూడా వెనకాడలేదు సుజన. 2050 crores has already been given to the state. No, let him come. Agree, sir. No, I would like to clarify here. I request Finance No, Minister to come up with some Mr. timeline. Chowdhury, No, sir. Sir, it is let me joint complete. My responsibility. request. I am only requesting because 2 years have passed. Still the reconciliation is going on. I have been involved in that. So my request is that we have to report to this House, August House. నిజంగా ప్రత్యేక హోదా సాధన విషయంలో టీడీపీది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. కేంద్రంలో, రాష్ట్రంలో మిత్రపక్షాలుగా ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన పార్టీలు ఏదైనా ఇష్యూ వస్తే లోపాయికారిగా మాట్లాడుకుంటాయే తప్ప ఇలా సభాముఖంగా బయటపడిన దాఖలాలే లేవు. అయితే సుజన మాత్రం దాన్ని పక్కన పెట్టి కేంద్రాన్ని గట్టిగానే తగులుకుంటున్నారు. అందుకు రాజ్యసభలో ఆయన ప్రసంగమే ఒక ఉదాహరణ. There are so many contentious issues. There is no doubt about that. My request is let us agree to pass a resolution to take up. No, let him complete. No, sir. To take up also a fiduciary response, to discharge the fiduciary responsibility of the central government, not only with Let the him complete. true letter and spirit of the Act. సుజనా చౌదరి కేంద్ర మంత్రిగా ఎప్పటికప్పుడు ప్రత్యేక హోదా కోసం తన వాయిస్ వినిపిస్తూనే వస్తున్నారు. వివిధ సందర్భాల్లో పలువురిని కలిసి రాష్ట్ర అవసరాలను, అభివృద్ధి విషయంలో ప్రజల ఆకాంక్షలను వివరించారు. రాజ్యసభలో స్పెషల్ స్టేటస్ పై చర్చ జరిగినప్పుడు కూడా ఆయన 11 పార్టీల నేతలతో మాట్లాడి హోదాకు మద్దతుగా గొంతిప్పేలా చేయగలిగారు. ఢిల్లీ స్థాయిలో అలా అన్ని పార్టీల నాయకులను కలుపుకుని వెళ్లి కేంద్రంపై ఒత్తిడి తేవటం అంటే ఆషామాషీ వ్యవహారం కాదని ఢిల్లీ రాజకీయ వర్గాలే అంటున్నాయి. అయినా సుజనా మాత్రం పట్టువదలని విక్రమార్కుల్లా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆ క్రమంలో తాజాగా అవసరమైతే పదవి వదులుకుంటానని పార్టీ అధినేత ముందే సిద్ధమయ్యారు కూడా. ఇదే సమయంలో మిత్రధర్మాన్ని పాటించాల్సిన అవసరం ఉందని చంద్రబాబు సూచించడంతో ప్రధానితో అపాయింట్మెంట్ తీసుకునే పనిలో పడ్డారు సుజనా అశోక్లు. ఇదే సమయంలో విభజన హామీలకు సంబంధించి అన్ని అంశాలను క్రోడీకరిస్తూ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. ఆ క్రమంలో ప్రత్యేక హోదా రాష్ట్రానికి జీవన్మరణ సమస్య అని, 5 కోట్ల మందికి సంబంధించిన అంశమని సీఎం చంద్రబాబు అంటుండటంతో ఇకపై తమ కార్యాచరణ ఆ దిశగా స్పష్టం చేస్తున్నారు ఆయన. అయితే పార్లమెంట్ సాక్షిగా మిత్రపక్షం చేసిన ఆందోళనలతో వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీతో సుజనా చౌదరికి సమావేశం నిర్వహింపచేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.